డేవిడ్ బ్రెయినార్డ్‌కి ఒక ఉద్దేశ్యం, ఒక ఆలోచన వచ్చింది. ఏంటిదంటే, నేను ప్రసంగిస్తే ఎందుకు ఉన్న చర్చ్‌లోనే ప్రసంగించాలి? ఎందుకు ఆల్రెడీ సువార్త విన్నవారి దగ్గరికే మరలా బోధన చేయాలి? అది కాదేమో నా పిలుపు. మేబీ దట్ ఈస్ వై గాడ్ షట్ ద డోర్. అందుకేనేమో దేవుడు తలుపు మూసివేశాడు. బట్ మై గోల్ ఇస్ టు రీచ్ ద అన్‌రీచ్డ్. ఎవరైతే పట్టించుకోరో, ఎవరైతే ఎప్పుడు కని విని ఎరుగని మనుషులున్నారో వారి దగ్గరికి నేను వెళ్ళాలి అనే గొప్ప ఆలోచన ఆయనలో పుట్టిందనమాట. హీ వాంటెడ్ టు ప్రీచ్ వేర్ గాస్పెల్ వాజ్ నాట్ ప్రీచ్డ్ ఎవర్. ఎప్పుడు కూడా సువార్త వినని జనం దగ్గరికి నేను వెళ్ళాలి అన్న ఆ సమయంలో సొసైటీ ఆఫ్ స్కాట్లాండ్, అంటే స్కాట్లాండ్లో ఒక సొసైటీ ఉండేది. వారిలో మిషనరీస్ని పంపించేవారనమాట. ఎవరి మధ్య పంపించేవారంటే రెడ్ ఇండియన్స్, నేటివ్ అమెరికన్స్ దగ్గరికి ఆ సొసైటీ ఆఫ్ స్కాట్లాండ్ పంపించేవాళ్ళు. అయితే ఆయనకి, డేవిడ్ బ్రెయినార్డ్‌కి ఒక అవకాశం ఇచ్చారు, ఒక ఆఫర్ ఇచ్చారు. ఏంటిదంటే, ఆర్ యూ విల్లింగ్ టు గో టు రెడ్ ఇండియన్స్, నేటివ్ అమెరికన్స్ దగ్గరికి వెళ్ళాలని ఆశ ఉందా అంటే, ఇప్పటికీ ఆయనలో ఉన్న మంట, ఆ అగ్ని, ఎలాగైనా దేవుని సేవలో వాడబడాలనే ఆశ, తాపత్రయము ఈ ఆఫర్ తోటి రాగానే ఆయన చాలా ఉత్సాహం, చాలా ఆనందించారన్నమాట. ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేను వెళ్తాను అని నిశ్చయించుకున్నాడు, వారికి చెప్పారనమాట. అప్పటికి ఆయనకి 25 సంవత్సరాలు. హీ వాజ్ జస్ట్ 25 years. ఆఖరిసారిగా 25 years 25th బర్త్డే ఆయన కమ్యూనియన్ తోటి, అంటే ప్రభు బల్ల పుచ్చుకొని ప్రార్థనలో గడిపి, ఇంకా కౌనౌ మీక్ అనే ఈ రీజియన్కి, అంటే రెడ్ ఇండియన్స్ అంటే నేటివ్ అమెరికన్స్ ఉన్న ఈ రీజియన్కి వెళ్ళారనమాట. అక్కడ సరైన ఆహారం లేదు. మొద్దు ఉంటుంది కదండి, చెట్టుకు ఒక మొద్దు ఉంటుంది కదా, దానిపైన పడుకునేవారంట. అక్కడ గడ్డి వేసుకొని అదే ఒక బెడ్ లాగా చేసుకొని ఆ గడ్డి పైన పడుకునేవారంట. ఆయనకు సరైన ఆహారం లేదు. ఒక బ్రెడ్ ముక్క, పుడింగ్ ఏదో కొంచెం కొంచెం అంత మాత్రం ఉండే ఆహారము పుచ్చుకుంటూ అలాగా జీవించారంట. నేటివ్స్, అక్కడున్న నేటివ్ అమెరికన్స్ అంటే రెడ్ ఇండియన్స్ ఆయనని సరిగ్గా ఆహ్వానించలేదు. దే డిడ్ంట్ రిసీవ్ హిమ్ వెల్. సంపూర్ణంగా క్రీస్తుని అంగీకరించలేదు. అయితే అది ఇంకో పెద్ద బ్యాక్లాగ్ అయ్యి ఏమైందంటే, మరలా ఆయన కృంగుదలలో వెళ్ళిపోయాడు. ఏంటి అంటే, నేను ఎంత ప్రయాసపడుతున్నా, నా ఆహారము నాదంతా విసర్జించి నేను దేవుని సేవ చేయాలని ఈ వీరి మధ్య వస్తే వారు నన్ను సరిగ్గా ఆహ్వానించట్లేదు, దేవుని సువార్తను అంగీకరించట్లేదని పెద్ద కృంగుదల. నా సేవకి ప్రతిఫలం లేదే, నా సేవలో ఎటువంటి ఫలము చూడట్లేదే అని ఎంతగానో కృంగుదలలోకి వెళ్ళిపోయాడంట. అయితే మరలా ఇంకో ఆలోచన వచ్చింది. ఏంటిదంటే, అసలు ఇది కాదు, మరలా నేను ఆ గ్రాడ్యుయేషన్, ఎలాగైనా ఆ గ్రాడ్యుయేషన్, ఆ డిగ్రీ సంపాదించుకోవాలి అనే ఆశతోటి మరలా ఆయన యేల్ యూనివర్సిటీకి వెళ్తారంట. వెళ్ళి ఇంచుమించు సంవత్సరం తర్వాత మరలా యేల్ యూనివర్సిటీకి వెళ్ళి వారిని బ్రతిమాడతారంట. ఏంటి అదంటే, దయచేసి నాకు ఆ డిగ్రీ ఇస్తారా. ఈసారి ఎవరి ప్రోత్సాహంతో వెళ్తారంటే, జానథన్ ఎడ్వర్డ్స్ అండ్ ఏరన్ బర్ అని ఇద్దరు వ్యక్తులు, గొప్ప దైవజనులు. వెళ్తే వారు, జానథన్ ఎడ్వర్డ్స్, ఏరన్ బర్ అన్నవారు, వారు స్పాన్సర్స్ ఆఫ్ యేల్, అంటే ఆ యూనివర్సిటీ నడిపించడానికి ఆర్థిక సహాయాన్ని అందించేవారు. జానథన్ ఎడ్వర్డ్స్ అనే ఆయన ఇంకొక గొప్ప రివైవలిస్ట్, ఇంకొక దైవజనులు ఏరన్ బర్. అయితే ఈ ఇద్దరు స్పాన్సర్స్ దగ్గర నుండి వారు ఎంతగానో సహాయం పొందుకుంటున్నారు. కాబట్టి వీరి ద్వారా డేవిడ్ బ్రెయినార్డ్ వెళ్ళి, వీరైనా మాట్లాడితే, వీళ్ళు మెయిన్ స్పాన్సర్స్ కదా, పునాది కదా యేల్ యూనివర్సిటీకి అని చెప్పి వాళ్ళ ద్వారా వెళ్తే కూడా మరలా ఆ డాక్టర్ థామస్ క్లాప్ అనే ఆ వ్యక్తి, అంటే ఆ ప్రిన్సిపల్, డైరెక్టర్ ఆఫ్ యేల్ యూనివర్సిటీ, నేను నో అంటే నో, నేను ఖచ్చితంగా చెప్పాను, డేవిడ్ బ్రెయినార్డ్కి ఇక్కడ డిగ్రీ రాదు. ఆయన ఎంత బతిల్మాడినా, ఎంత పశ్చాత్తాపడినా అస్సలు ఇవ్వలేదు. ఇది విన్న జానథన్ ఎడ్వర్డ్స్, డేవిడ్ బర్ వారి స్పాన్సర్షిప్ని ఆ యేల్ యూనివర్సిటీకి ఆపేసి ఏం చేశారంటే, వాళ్ళు న్యూ జెర్సీలో ప్రిన్స్టన్ యూనివర్సిటీ అని ప్రారంభించారు. ప్రిన్స్టన్ యూనివర్సిటీ మీకు వేయబడుతుంటుంది, దయచేసి చూడండి. అది ఈ రోజు వరకు కూడా ఉంటుంది. ఫౌండెడ్ బై జానథన్ ఎడ్వర్డ్స్. ఎప్పుడైతే యేల్ యూనివర్సిటీ వారి మాట వినలేదో, వీరే సొంతంగా యూనివర్సిటీ స్టార్ట్ చేసి, ఫౌండ్ చేసి ఈ రోజు వరకు కూడా నిలబడుతుంది, ప్రిన్స్టన్ యూనివర్సిటీ, న్యూ జెర్సీ. అటువంటి టైంలో మరలా థామస్ క్లాప్ అంటే ఆ డైరెక్టర్, ఆ ప్రిన్సిపల్ చాలా పశ్చాత్తాపడి, అయ్యో నేను తప్పు చేశానే,
డేవిడ్ బ్రేనార్డ్ని నేను అంగీకరించలేదు, అదే రీతిగా జానథన్ ఎడ్వర్డ్స్ ఎయిరన్బర్గ్ మాట వినలేదే అని పశ్చాత్తాపడి ఆయన కూడా వీరి ఆ న్యూ లైట్స్ అనే గ్రూప్ ఉంది కదండి, అంటే రివైవల్ తెచ్చిన ఆ గ్రూప్లో జాయిన్ అయ్యి ఆయన కూడా ఒక మెంబర్గా మారాడనమాట. అయితే ఆశ్చర్యం ఏంటిదంటే, ఎప్పుడైతే డేవిడ్ బ్రేనార్డ్ సక్సెస్ఫుల్గా తన సేవా జీవితాన్ని కొనసాగించారో, సక్సెస్ఫుల్గా ఎక్కడికి వెళ్ళినా సఫలత చూసారో, అప్పుడు ఎవరైతే ఈయనని తిరస్కరించారో, ఎవరైతే డేవిడ్ బ్రేనార్డ్ అసలు మా కాలేజ్లో వద్దు అని చెప్పారో, ఆ వ్యక్తులే ఆ యూనివర్సిటీ ఏం చెప్తారంటే, డేవిడ్ బ్రేనార్డ్ వాజ్ అ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ యేల్ యూనివర్సిటీ. ఆయన గ్రాడ్యుయేటా? కాదు కదా, ఆయనకి గ్రాడ్యుయేషన్ ఇవ్వలేదు. కానీ ఎవరైతే తిరస్కరించారో, డేవిడ్ బ్రేనార్డ్ చేసిన ప్రభావం బట్టి, చూపించిన ఇంపాక్ట్ని బట్టి అందరు కూడా ఈయన మా కాలేజ్ స్టూడెంట్ అని ఆయన గురించి గొప్పలు చెప్పారంట. ఇంకా ఏం చేశారంటే, బ్రేనార్డ్ హాల్ అనేది ఆయన పేరుకి అంకితం చేసి యేల్ యూనివర్సిటీలో ఇప్పటికీ కూడా ఉంటుంది. ఏంటిదంటే బ్రేనార్డ్ హాల్, డేవిడ్ బ్రేనార్డ్ హాల్ అని యేల్ యూనివర్సిటీలో ఇప్పటికీ ఉందంట. ఆయన పేరు పైన ఒక బ్రాంజ్ మాన్యుమెంట్ అంటే ఒక పలకం చేసి డేవిడ్ బ్రేనార్డ్ క్లాస్ ఆఫ్ 1743 అని చేశారంట. గమనించారండి? ఎక్కడైతే తిరస్కరించబడ్డారో, ఎక్కడైతే పో అన్నారో, అక్కడే దేవుడు ఎలాగ చేశాడంటే అక్కడనే ఆయనని మహిమపరిచి తలగా ఉంచి ఆయన బట్టి ఆ స్కూల్కి, ఆ కాలేజ్కి, ఆ యూనివర్సిటీకి గొప్ప ఘనత తీసుకొచ్చారు. ఈరోజు మీరు కూడా దేవుని కోసము మీ జీవితం పైన, లేకపోతే మీ సహోదరుల ద్వారా, లేకపోతే మీ బంధువుల దగ్గర, మీ స్నేహితుల దగ్గర నుండి, ఇఫ్ యు ఆర్ బీయింగ్ రిజెక్టెడ్ for the name of God, I'm telling you, God will definitely honor whatever you have been rejected. దేవుని నిమిత్తం అయితే ఏదైతే కోల్పోతున్నారో, ఎవరినైతే కోల్పోతున్నారో, దేవుడు తప్పకుండా దానికి ఆనర్ని, ఘనతని మీకు 200 100 ఇస్తాడండి. దయచేసి మర్చిపోకండి. దేవుని నామంలో తల్లినైనా తండ్రినైనా ఎవరిని విడిచినా కానీ ఆయన మనకి అనేక రెట్లుగా ప్రతిఫలం, 100 రెట్ల ప్రతిఫలాన్ని అనుగ్రహించే దేవుడు. ఈరోజు ఇఫ్ యూఆర్ ఫేసింగ్ రిజెక్షన్, నేను నిక్కచ్చిగా బ్రతుకుతున్నాను, నేను పరిశుద్ధంగా బ్రతుకుతున్నాను, నేను చదివే చోట, నేను వర్క్ చేసే చోట కూడా నేను సాయి శక్తుల పరిశుద్ధంగా జీవిస్తున్నాను, కానీ నన్ను చూసి హేళన చేస్తున్నారు, నా గురించి తక్కువ మాట్లాడుతున్నారు, అదిగో భక్తుడు వచ్చాడు, అదిగో భక్తురాలు వచ్చింది, అదిగో అని నన్ను హేళన చేసుకుంటూ మాట్లాడుతున్నారంటే ఇప్పుడు మిమ్మల్ని హేళన చేస్తున్నారేమో గమనించండి. కొన్ని సంవత్సరాలు, కొన్ని రోజులు, కొన్ని నెలల తర్వాత మిమ్మల్ని బట్టి వారు, దిగో తను నా స్నేహితురాలు తెలుసా, తను నా స్నేహితుడు తెలుసా, తను నా కుమార్తె, తను నా కుమారుడు తెలుసా, తను ఈ కాలేజీలో చదువుకుంది, నాతో పాటే చదువుకుంది తెలుసా అని చెప్తారండి మీ గురించి. అందుకనే మీరు దేవుని నిమిత్తమై ఎటువంటి అవమానం పొందినా జాగ్రత్త వినండి. ఎంత అవమానం పొందినా దానికి 100 ప్రతిఫలాన్ని, 100 ఘనతను అనుగ్రహిస్తాడు. అదే జరిగింది డేవిడ్ బ్రేనార్డ్. ఎక్కడైతే తిరస్కరించబడ్డాడో, ఎక్కడైతే రిజెక్షన్ ఆఫ్టర్ రిజెక్షన్ హీ ఫేస్డ్, బట్ గాడ్ డెంట్ లీవ్ హిమ్. ఎవరైతే రిజెక్ట్ చేస్తారో వారే ఆయన గురించి గొప్పగా చేసుకుంటూ ఆయన నామంతో ఒక హాల్ని అంకితం చేస్తారు, ఒక మాన్యుమెంట్, ఒక పలకం చేస్తారు. ఇప్పటి వరకు కూడా ఇది డేవిడ్ బ్రేనార్డ్ చదివిన కాలేజ్ అంటారు. ఎప్పుడు చదవలేదు, కానీ వాళ్ళకి ఏంటి ఆ గొప్ప అంటే ఈయన డేవిడ్ బ్రేనార్డ్ ఈ కాలేజ్లో గ్రాడ్యుయేట్ అయ్యాడు అని చెప్తారు. దయచేసి గమనించండి. వాట్ ఎవర్ యూ లూజ్ ఫర్ గాడ్, డోంట్ థింక్ దట్ ఈస్ ఇన్ వెయిన్. Don't think that is in vain. God will give 100-fold.